కేజీఎఫ్ సిరీస్తో పాన్ ఇండియా లెవెల్లో భారీ క్రేజ్ సంపాదించుకున్నారు కన్నడ హీరో యష్. ఇక ఇటీవల తన కొత్త సినిమా టాక్సిక్ను ఆయన అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మలయాళ నటి, డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గురించి తరచుగా ఏదో ఒక న్యూస్ సోషల్ మీడియాలో వస్తూనే ఉంది. తాజాగా మరో క్రేజీ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది. తాజాగా ఈ సినిమా షూటింగ్ మొదలైనట్లు తెలుస్తుంది. కర్ణాటకలో సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించారట. అయితే టాక్సిక్ సినిమా కూడా కేజీఎఫ్ తరహాలో 2 భాగాలుగా విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇక ఈ సినిమా కాస్టింగ్ గురించి కూడా ఎలాంటి ప్రకటన చేయలేదు మూవీ టీం. కానీ ఇప్పటికే ఈ సినిమాలో ఆ హీరోయిన్ ఉంది, ఈ బ్యూటీ ఉందంటూ సోషల్ మీడియాలో రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన గాసిప్స్ ప్రకారం ఈ చిత్రంలో 3 హీరోయిన్లు సెలెక్ట్ అయ్యారని టాక్. బాలీవుడ్ బ్యూటీలు కరీనా కపూర్, కియారా అద్వానీ సహా శృతి హాసన్ ఈ చిత్రంలో నటిస్తున్నారని అంటున్నారు. కానీ దీనిపై మూవీ టీం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఇక ఈ సినిమాను భారీ బడ్జెట్తో కేవీఎన్ ప్రొడక్షన్స్, మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2025 ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ చిత్రంతో పాటు బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారీ తీస్తున్న రామాయణంలో కూడా యష్ నటిస్తున్నారని వార్తలు వస్తున్నాయి. ఇందులో రావణుడి పాత్ర కోసం యష్ను సంప్రదించినట్లు సమాచారం. ఇందుకోసం యష్ భారీ రెమ్యునరేషన్ కూడా అడిగినట్లుగా టాక్.